ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నాతోటి సహోదరి సహోదరుడా, యేసు ప్రభు జీవముల దేవుడైంటున్నాడు, జీవించే ఉన్న దేవుడైంటున్నాడు, నమ్మదగిన దేవుడైంటున్నాడు, మార్పు లేని దేవుడైంటున్నారు. నీ కొరకు, నా కొరకు, మనమందరి కొరకు, మానవులి కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడైంటున్నాడు. అంత గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనతో సహవాసం చేయటం గొప్ప ధన్యత అయింటుంది. కాబట్టి ఈ సమయంలో మనం చూసినట్లయితే ఆయనతో సహవాసం చేస్తూ మన యొక్క నిత్య జీవితంలో ఆయనకి ఇష్టమైన రీతిలో జీవించడం ఇది గొప్ప ధన్యత ఉంటుంది. ఈ సమయంలో చూసినట్లయితే యోహాను రాసిన 3వ పత్రికలు చూసినట్లయితే ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే చూసినట్లయితే మొదటి 2 వచనాలు మనం చూద్దాం. ఈ సమయంలో పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండేవలెనని ప్రార్థించుచున్నాను. అయితే చూసినట్లయితే ప్రియుడా, నీవు ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, ఏం వర్ధిల్లుతుందంట? ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. వాస్తవంగా ఈ రోజుల్లో క్రైస్తవ సమాజంలో ఆత్మలో వర్ధిల్లాలనుకుంటున్నామా, శారీరకంగా వర్ధిల్లాలనుకుంటున్నాం? అందుకని ఈ రోజుల్లో చూసినట్లయితే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, కనికరిస్తాడు, స్వస్థపరుస్తాడు, విడుదలిస్తాడు, నెమ్మదినిస్తాడు, 30 60 100 దీవెనిస్తాడంటే ప్రజలు పరుగెత్తుతూ వస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ లోకమైన ఆశీర్వాదాలు కావాలన్నా, ఆధ్యాత్మికంగా మనం ఎదగాలన్నా అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైంటుంది. ఓకే, అందుకని మన వాక్య భాగంలో చూసినట్లయితే మనం మత్తయి సువార్తలో చూస్తూ ఉంటున్నాం. ఆయన యొక్క నీతిని, రాజ్యాన్ని మనం మొదట వెదికినప్పుడు మనకు కావలసిన అవసరాలు అన్నీ కూడా మనకు ప్రభు తీర్చినంటున్నారు. కాబట్టి ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం, మనము ఆత్మలో వర్ధిల్లాల. ఎక్కడ వర్ధిల్లాలా? ఆత్మలో వర్ధిల్లాల, లోకములో కాదు. కాబట్టి ఈ రోజుల్లో చూసినట్లయితే దేవుడు ప్రార్థన చేస్తే నాకు ఇది చేశాడు, అది చేశాడని దీంట్లోనే ఆనందంగా ఉంటున్నారు. కాబట్టి ఈ లోక విషయాల్లో మనం ఆనందంగా ఉండాలన్నా, ఆధ్యాత్మికంగా ఆత్మలో మనం వర్ధిల్లాలన్నా, ఆత్మలో వర్ధిల్లటం అంటే ఏంటి, శారీరకంగా వర్ధిల్లటం అంటే ఏంటి అని ఇక్కడ ఆలోచించేసినట్లయితే మనం అక్కడ గలతీ పత్రికల 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆత్మానుసారంగా, శరీరానుసారంగా అని చూస్తూ ఉంటున్నాం. ఈ ఆత్మ శరీరం ఒకదానికొకటి పడవదు, ఒకదానికొకటి విరోధంగా పనిచేస్తూ ఉంటాయి. శరీరమేమో భోంచేద్దాం, తిందాం, ఆనందిద్దాం అంటుంది. ప్రాణమా సుఖించుము, ఆనందించు అంటూ ఉంటుంది. ఆత్మనేమో దేవుణ్ణి ప్రార్థించు, ప్రభు కొరకు ప్రయాసపడము, సువార్త ప్రకటించము. సమయం లేకుండా అన్ని సమయాల్లో మనం సువార్తను ప్రకటించాలని చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనము ఆత్మలో ఆత్మలో వర్ధిల్లాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించటం ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి మనం వాక్యాన్ని చదివేటప్పుడు ప్రభువా నాతో మాట్లాడని ధ్యానించటం. చదవటం అనేది స్పీడ్గా వెళ్ళటం కాదు. దేవుని యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు ప్రభువా నాతో మాట్లాడండి, ఈరోజు, ఈ దినానికి, ఈ సమయానికి, ఈ పరిస్థితులకి నాకు నడుచుకునే జ్ఞానాన్ని దయచేయండి, నాకు కావలసిన హెచ్చరిక, ఆదరణ మాటలు నాకు దయచేయండి అని ప్రభుతోటి చూస్తూ మనం ఎప్పుడైతే కనిపెడతామో ప్రభు మనకు కావలసిన హెచ్చరిక, ఆదరణ మాటలు ప్రభు ఇవ్వనంటున్నారు. కాబట్టి మనం ఆత్మ తట్టు, అందుకని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. ఆత్మలో మొట్టమొదటిగా మనం వర్ధిల్లినప్పుడు, ఎందుకంటే ప్రభుతో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు, మనము వాక్యం చదివే విషయాల్లో, ప్రార్థించే విషయాల్లో, దేవుని స్తుతించే విషయాల్లో, దేవుని యొక్క సువార్త కొరకు మన శరీరాన్ని వాడబడటం, మన యొక్క ధనాన్ని వాడబడటం, మన యొక్క సమయాన్ని ఇవ్వటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, ఆత్మలో మనం ఆత్మలో వర్ధిల్లాలంటే కొన్ని గంటలు ప్రభుతో సమయాన్ని గడపాలి. కాబట్టి కొన్నిసార్లు చూసినట్లయితే మనం ఎంత సంపాదించినా, లోకములో నెలకి లక్షలు సంపాదించినా, ఏమి సంపాదించినా హృదయంలో ఆనందం ఉండదు, నెమ్మది ఉండదు, ఏదో కోల్పోయినట్లు నిద్ర లేకుండా ఉంటారు. ఏంటి మనసులో ఏ రకంగా ఉందని అనుకుంటూ ఉంటారు. కానీ ఆత్మలో మనము వర్ధిల్లుతా ఉన్నప్పుడు హృదయంలో ఆనందము, సంతోషము,
ఈ సంతోషం ఇంకా మనం పట్టలేకుండా ఉంటుంది. హల్లెలూయా. లోకంలో అవస్థలు ఎన్నో ఉంటాయి, అవస్థలు లేవని కావు, ప్రతి ఒక్కరికి అవస్థలు ఎన్నో ఉంటాయి, కానీ హృదయంలో ఆనందం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. కాబట్టి విస్తారమైన ధనము. కాబట్టి వాక్య భాగాలు చూస్తూ ఉంటున్నాం, ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడంట, కానీ ఏం పోయింది? ప్రాణం పోయింది. కాబట్టి మనం ఆత్మలో వర్ధిల్లాల. కాబట్టి మన శరీరంలో మన యొక్క ప్రాణం, శరీరం, ఆత్మ 3 విధాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన ఆత్మలో, మనలో దేవుని యొక్క ఆత్మలో మనలో దేవుడు నివాసం చేస్తాడు. మనల్ని ఉంచింది దేవుని యొక్క ఆత్మ ఉంటుంది, మన యొక్క ప్రాణం. అందుకని మన వాక్య భాగాలు చూస్తూ ఉంటున్నాం. ప్రసంగిలో చూసినట్లయితే మన్నైనది తిరిగి మంటికి వెళ్ళును. ఈ శరీరం మట్టి శరీరం, ఈ శరీరం మట్టి శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. మనలో ఉంచిన ఆత్మ దేవుడు ఉంచాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆత్మలో వర్ధిల్లటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మలో వర్ధిల్లాలంటే మనం ఏం చేయాలి? దేవునితో సమయాన్ని ఎక్కువగా గడపాల, ప్రార్థించాలి, దేవుణ్ణి బతిమాలుకోవాలి, ప్రభుని బతిమాలుకోవాలి. ప్రభు, ఇదిగో ఈ సమస్యలు ఇట్లున్నాయి, ఈ పరిస్థితులు ఇట్లున్నాయి, ఈ సమస్యలన్నీ మీరు తొలగించండి, మా కుటుంబంలో నెమ్మది దయచేయండి, మా పని పాటలలో మీరు కనికరం చూపండి, దయ చూపండి. మన యొక్క హృదయంలో ఉన్న భారాన్ని, దుఃఖాన్ని దేవుని యొక్క పాదాల చెంత కుమ్మరించినప్పుడు ప్రభు గొప్ప విడుదల ఇవ్వనంటున్నాడు. దేవునికి అసాధ్యమనేది ఏం లేదు. మనం ఎప్పుడైతే ఆత్మలో వర్ధిల్లుతామో అన్ని విషయాల్లో ప్రభువే కృప చూపుతాడు. ఆ దేవునికే బాయ్ కలుగునగాక. కాబట్టి ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం, ఆత్మలో వర్ధిల్లటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొన్నిసార్లు చూసినట్లయితే లోకంలో వర్ధిల్లినప్పుడు, ధనము, ఆస్తి, అంతస్తులు ఉన్నప్పుడు ధైర్యం ఉండదు. ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏమైపోతుందో, ఈ ఆస్తి ఉంటుందో పోతుందో, ఏదో ఒక టెన్షన్ అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా ఆధ్యాత్మికంగా మనం మనోధైర్యం కలిగి ఉండటం, మనోధైర్యాన్ని ఇచ్చేది కూడా దేవుని యొక్క వాక్యమే. దేవుడే ఇవ్వనంటున్నాడు. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. ఈ సమయంలో చూసినట్లయితే 3-4 వర్షం కూడా చూద్దాం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక. దేన్ని? సత్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక. నాతో సహోదరుడా, నీవు ఎవరిని అనుసరిస్తున్నావు? నువ్వు ఎటు ప్రయాణం చేస్తున్నావు? ఒకసారి నువ్వు ఆలోచించే. ఈ లోకంలో నీ ప్రయాణం ఎక్కడ? ప్రభుతో ఉందా? లోకముతో ఉందా? దేవుడు నమ్ముకున్నావంటే కేవలం పేరు ఒకటే ఉందా? ఏంటి? ఒకసారి ఆలోచించే. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే యోహాను ఇక్కడ గాయకు రాస్తూ ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించింది. సహోదరులు వచ్చి, అబ్బా ఎంత మంచివాడు గాయ అని చెప్పినప్పుడు ఆనందించడం. హల్లెలూయా. కాబట్టి ఈ సాక్ష్యాన్ని కలిగి ఉండటం. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి భయపడుతూ దేవుని యొక్క వాక్య విధేయతలో జీవించటమే ప్రాముఖ్యమైనది. అందుకని వాక్య భాగాలు చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రేమించడం అంటే దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చటమే, దేవుని యందు భయం భక్తి కలిగి ఉండటమే అని వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఇక్కడ 4వ వచనంలో చూసినట్లయితే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. అందుకని కొన్నిసార్లు తల్లిదండ్రులు అంటారు, నా పిల్లలు బాగున్నారంటే అదే ఆనందం, అదే ధనము, అదే నా గొప్పతనం అంటారు. అందుకని ఇక్కడ కూడా చూస్తూ ఉంటున్నాం కదా, యోహాను గాయ గురించి ఇక్కడ చెప్తా ఉంటున్నారు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు. ప్రైజ్ ద లార్డ్. నాతో సహోదరా, ఈ రోజుల్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా? తల్లిదండ్రుల మాట ఈ రోజుల్లో పిల్లలు వినే పరిస్థితి లేదు. ఏమనుకుంటారు కొన్నిసార్లు పిల్లలంటే, మేము చాలా చదువుకున్నాం, మాకు అన్నీ తెలుసు. నీకేం తెలుసులే తల్లిదండ్రులు అంటున్నారు. చాలా కుటుంబాల్లో మీకేం తెలుసు, నేను చాలా చదువుకున్నా, నాకు అన్నీ తెలుసు అంటున్నారు. వాస్తవంగా వీరికి ఏం తెలవకనే అంత పెద్ద చేశారా? కాబట్టి ఏం తెలవకనే ఇట్లా అంటారు. అందుకని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట, నా పిల్లలు మంచిగా చక్కగా ఉన్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. కొన్నిసార్లు అంటారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మంచోళ్ళో వాళ్ళ పిల్లలు అంత చెడ్డోళ్ళు ఉన్నారు.
కాబట్టి నాతోని సహోదరా, నీ ప్రవర్తన ఎక్కడుంది? అందుకని నీ ప్రాణ శరీరాత్మను ప్రభు చేతిలో ఉంచు. కొన్నిసార్లు కొంతమంది అంటారు, అయ్యా నా కుమారుడిని నీకు అప్పచెప్తున్నాను, నా కుమార్తె నీకు అప్పచెప్తున్నాను. మనుషులకు అప్పచెప్పకు, దేవునికి అప్పచెప్పు. దేవుని చేతిలో ఉంచు. దేవుడే నిన్ను కాపాడనంటున్నాడు, నీ బిడ్డల్ని కాపాడనంటున్నాడు, వారి యొక్క ప్రవర్తన అన్ని విషయాల్లో కాచి కాపాడనంటున్నాడు, కృప చూపనంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో చూసినట్లయితే పిల్లలు కొంతమంది ఫోన్ లేకుండా బ్రతకలేకుండా ఉంటున్నారు. తిండి లేకపోయినా పర్వాలేదు, ఇంకేవి లేకపోయినా పర్వాలేదు, ఫోన్ లేకుండా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చూడకుండా, షార్ట్లు ఇవన్నీ చూడకుండా ఉండలేమన్నట్టుంటున్నారు. తిండి లేకపోయినా ఏం కాదు. కాబట్టి మనం ఎవరికి కనెక్ట్ అయి ఉండాలా? దేవునితో సంబంధం కలిగి ఉండాలన్నా, ఇంకా దేనితో అయినా కలిసి సంబంధం కలిగి ఉండాలన్నా. కాబట్టి మనం ఆత్మలో వర్ధిల్లాలి, దేవునితో కలిసి ఉండాలా అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి మన యొక్క పిల్లలు బాగున్నారంటే అదే గొప్ప ఆస్తి అయింటుంది, అదే గొప్ప పేరు అయింటుంది, అదే గొప్ప పేరు ప్రఖ్యాతులు అయింటుంది. పలానా వారి కుమారుడు, పలానా వారి కుమార్తె అంటే ఓ వెరీ గుడ్, ఓ ఇంత చక్కగా ఉన్నారా, అబ్బా ఎంత మంచోళ్ళు అని దేవుని పేరును కూడా ఆ రకంగా దేవుని నామాన్ని ఘనపరచడం, దేవుని నామాన్ని హెచ్చించడం, ప్రభు కొరకు వాడబడటం, నిలబడటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి సమయంలో చూసినట్లయితే నాతోని సహోదరుడా, తర్వాత 9వ వచనం చూద్దాం. నేను సంగమునకు ఒక సంగతి వ్రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న థియోత్రేఫే మమ్మును అంగీకరించుటలేదు. చూసినట్లయితే సంఘమునకు ఒక సంగతిని రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వపు కోరుచున్నది ఎవరంట? థియోత్రేఫే మమ్మను అంగీకరించట లేదు. అయితే ఈయన ఏం చేస్తున్నాడు? థియోత్రేఫే ఏం చేస్తున్నాడంటే ప్రధానత్వపు కోరుచున్నాడు, గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, ప్రధానత్వపు కోరుచున్న ఆయన కోరుకుంటున్నాడు. ఎవరు కోరుకుంటున్నారు? థియోత్రేఫే మమ్మును అంగీకరించట లేదు. కొన్నిసార్లు గొప్పతనాన్ని కోరుకుంటారు. ఏం కోరుకుంటారు? గొప్పతనాన్ని కోరుకుంటారు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఈ సమయంలో చూస్తూ ఉంటున్నాం నాతోని సహోదరుడా, చూసినట్లయితే 11వ వచనం. ప్రియుడా, చెరు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, ప్రియుడా మనం ఏం చేయాలా? చెడు కార్యములను కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకోను, చెడు కార్యాలకు కాకుండా. అందుకని కొన్నిసార్లు ఆత్మీయులు ఏం చేస్తారంటే, ఏదైనా అది ఇది సంఘాల్లో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ఏదో వాళ్ళు చూసుకొని అని వెళ్ళిపోతారు. ఇవన్నీ గొడవలు ఎందుకని. ఇంక కొంతమంది మొండికేసి ఎనరు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. మేలు చేయాలి. అందుకని వాక్యవాలను చూస్తూ ఉంటున్నాం, శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ఏంటంట? శక్యమైతే అందరితో బాగుండాలి, అందరితో మంచిగా ఉండాలి, పేరు సంపాదించాలి. ఏదో పైకి కాదు, లోకములో సంపాదించాలి. దేవుని దగ్గర మొట్టమొదటిగా మనం సంపాదించాలి. ఆత్మలో మనం వర్ధిల్లాలి, లోకములో కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం చూసినట్లయితే 12వ వచనంలో కూడా చూసినట్లయితే, దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, దేమేత్రియు అందరి వలన సత్యమునను మంచి సాక్ష్యమును పొందినవాడు. ఎవరు? దేమేత్రియు మంచి సాక్ష్యం గలవాడు. మరి నీ సాక్ష్యం ఎట్లుంది? కాబట్టి ఇక్కడ పైన చూసాం కదా 9వ వచనములో థియోత్రేఫే ఇక్కడ ఎట్లున్నాడు? తర్వాత ఇక్కడ చూసినట్లయితే దేమోత్రియా
ఈయన ఎట్లున్నాడు. వీళ్ళిద్దరి తేడా చూసినట్లయితే మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే డిమోత్రియో అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యం పొందినవాడు. ఏ సాక్ష్యం? మంచి సాక్ష్యం పొందినవాడు. కాబట్టి మనం చూస్తూ ఉంటున్నాం. పౌలు గారు కూడా ఒక మాట అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని. ఏ పోరాటం? మంచి పోరాటం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈయన కూడా డిమోత్రియ అందరి వలన ఎట్లున్నాడు? మంచి సాక్ష్యం పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదు. మన సాక్ష్యము సత్యమైనదని ఎరుగుదుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం కూడా ప్రభుకి ఇష్టమైన రీతిలో జీవించడం ఇది చాలా ప్రాముఖ్యమైనది. సాక్ష్యం కూడా సత్యమైనదిగా ఉండాలి. కొన్నిసార్లు అంటారు డూప్లికేట్ కాకుండా ఒరిజినల్ అయి ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ మాటలో చూసినట్టు మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి పౌలు గారు ఒక మాట అంటాడు. చూసినట్లయితే కొరింథీ పత్రికలు చూసినట్లయితే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనడి అని చూస్తూ ఉంటున్నాం. మనము దేవుణ్ణి పోలి నడుచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనడి. కాబట్టి కొన్నిసార్లు అంటారు వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకో అంటారు. అదే రకంగా దేవునితోటి చూస్తూ పౌలు గారు అంటున్నారు కదా, క్రీస్తుని పోలి నేను నడుచుకుంటున్నా. దేవుని చూసే నడుచుకోవాలి. మనుషులు చూడకూడదు, రాజులు చూడకూడదు, వారిని చూడకూడదు, వీరిని చూడకూడదు, గొప్పవారిని చూడకూడదు, చిన్నవారిని చూడకూడదు, దేవుని చూడాలి. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. అందుకని కొన్నిసార్లు నేను వాళ్ళు చెప్పినట్టే వింటున్నా. వాళ్ళు పోయి గంగలో పడతారు, నువ్వు పడతావా? కాబట్టి ఎవరిని చూడకూడదు. నీతిమంతుడు ఒక్కడు లేడని బైబిల్ చెప్తా ఉంటుంది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాను చూస్తూ ఉంటున్నాం. అందుకని ఈ రోజుల్లో చూసినట్లయితే ఎవరిని మీరు ఫాలో కాకూడదు. ఎవరిని కాదు, ఎవరు సీనియర్ జూనియర్ అని కాదు, దేవుని యొక్క వాక్యాన్ని ఫాలో కావాలి. దేవుడే సత్యవంతుడైంటున్నాడు, దేవుడే యథార్థవంతుడైంటున్నాడు, ఆయనే సత్యమైంటున్నాడు. కాబట్టి ఆయన్నే వెంబడించాలి, వాక్యాన్ని వెంబడించాలి, ఎవరిని కూడా వెంబడించకూడదు. ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉంటున్నాం ఎవరు కూడా నీతివంతుడు ఒక్కడు లేడని చూస్తూ ఉంటున్నాం. కాబట్టి సత్యవంతుడైంటున్నాడు. మనం ఇక్కడ చూసినట్లయితే దియోత్రోపే ఎట్లున్నాడు, తర్వాత డెమేత్రియా ఎట్లున్నాడు, వీరి సాక్ష్యం ఎట్లుంది, ఆయన ఎట్లున్నాడు. కాబట్టి మీ సాక్ష్యం ఎట్లుంది? ప్రభుకి ఇష్టమైన రీతిలో జీవించడమే ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే సీరాతో రాయాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి, ఇంకా రాయలేకపోతున్నా అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం చూసినట్లయితే యోహాను రాసిన 3వ పత్రికలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని చూసినట్లయితే మనము ఆత్మలో వర్ధిల్లాలా, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలా, ప్రభుని సంతోషపెట్టినట్లుండాలా, ప్రభుకి ఇష్టమైన రీతిలో ఉండాలా. ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. లోకములో గొప్పతనంలో ఎదగటం కాదు, ఆత్మలో వర్ధిల్లాలి, ప్రభులో వర్ధిల్లాలి, ప్రభులో ఆత్మలో వర్ధిల్లుతూ దేవునికి దగ్గరగా ఉండాలి, ప్రభుకి ఇష్టమైన రీతిలో ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఆత్మలో మనం వర్ధిల్లుతూ ఉన్నప్పుడు దేవుడు అన్ని విధాలుగా, ఎన్ని విధాలుగా? అన్ని విధాలుగా ప్రభువే కృప చూపునైంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాం. అన్ని విషయాల్లో వర్ధిల్లాలని. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో. దేవుడు కనికరిస్తే అన్ని విషయాల్లో దేవుడే సహాయం ఇచ్చేనంటున్నాడు, ప్రభువే కృప చూపునంటున్నాడు. కాబట్టి ప్రభు కొరకు నమ్మకంగా జీవించు, ప్రభుతోటి చూడు, వాక్యాన్ని విశ్వసించు, వాక్యాన్ని వెంబడించు. ప్రభు నిన్నును నీ కుటుంబాన్ని ప్రభు దీవించునంటున్నాడు. ప్రభు దీవించునుగాక. ఆమేన్.